జిల్లా హుజూరాబాద్ శంకరపట్నం మండలంలోని పాఠశాలలో విద్యార్థులు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థులు వేసిన వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు జల వివాదాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఈటెక్కుతుంటే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు స్నేహపూర్వకంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి మేడారం జాతరకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరగగా వెండి రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 710 పెరిగి 1,38,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 650 పెరిగి 1,27,150 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ ధర రూపాయలు 4,000 తగ్గి 2,68,000గా ఉంది. తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.